సంజు శాంసన్ తన రోల్ ఉంటుంది. కరెక్ట్ ప్రాక్టీస్ ఫైనల్ చేస్తే తనకి. హసరంగా మళ్ళీ వచ్చాడు అటాక్ లోకి. హసరంగా శాంసన్, అది మంచి పోటీ. హసరంగా ఫ్రాంచైజ్ క్రికెట్ లో కూడా శాంసన్ అవుట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ క్రికెట్ లో అవుట్ చేసిన సందర్భాలు. సపోర్ట్ ఆడతాడు అనుకున్నాడు, అక్కడ కొంచెం పుష్ చేయడానికి ప్రయత్నించాడు, రాంగ్ వన్ వేశాడు. లెంత్ దొరికింది అక్కడ సంజు శాంసన్ కి ఆ షాట్ ఆడటానికి. మంచి పొజిషన్ లో ఉన్నాడు, అదే కదా నార్మల్ ఈ పొజిషన్ లో ఉంటాడు. పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి అది చాలా ఈజీగా పిక్ చేయగలిగాడు. తన కీపర్ కాబట్టి పొజిషన్ చేయదు ఒక లేదు. స్టేట్ బ్యాక్ ఆడితే ఇలాంటి రన్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా ఓవర్స్ ఉన్నాయి, చాలా ఓవర్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రోక్ మేకర్స్ ఈజీగా కాన్ఫిడెన్స్ తెలుసు అక్కడ వెళ్ళి ఆ రోల్ ప్లే చేయాలని. తెలకొరమ లాంటి ప్లేయర్ సింగిల్స్ కాన్సన్ట్రేట్ చేస్తారు, లూజ్ బాల్ ని బౌండరీస్ తరలిస్తుంటారు. సెట్ అయిన తర్వాత పెద్ద హిట్స్ కూడా కొట్టే సత్తా ఉంది. మన సింగిల్ తో ఓవర్ ముగుస్తుంది. 109 for 3. గ్రౌండ్ మీద ప్రయత్నం చేస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పిన్నర్స్ కి బ్యాటర్స్ లాంగ్ వెయిట్ చేస్తున్నారు, వెయిట్ చేసిన తర్వాత ఆడుతున్నారు కాబట్టి ఈ వికెట్ మీద ఎప్పుడైతే తొందరగా ఆడుతున్నారో అందరూ ఆడతానికి వెళ్తున్నారో. శుభ్మన్ గిల్ అవుట్ అయిన తీరు కూడా మనం చూసాం. నార్మల్ గా వచ్చేది బ్యాట్ మీదకి వచ్చేది. పాకిస్తాన్ మన మ్యాచ్ బాగా ఆడాడు. ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో వచ్చి ఫినిష్ చేయడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. అందుకే తిలక్ అట్ నంబర్ 4, సంజు అట్ నంబర్ 5 వీళ్ళిద్దరూ అన్ని మ్యాచ్ ఇదే పొజిషన్ లో వచ్చుంటే కొంచెం బెటర్ గా కుదురుకునేవాళ్ళు. బట్ బెటర్ లేట్ దెన్ నెవర్. లెఫ్ట్ సైడ్ ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాం మనం, గ్యాప్ ఉంది. కొంచెం షార్టర్ బౌండరీ యాక్సెస్ అనేది రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. స్ట్రైట్ కొట్టాడు కానీ లాంగ్ ఆఫ్ అనుకుంటాడు. 120. మంచిగా స్లాట్ వేసాడు శాంసన్. కొడతావా ప్లీజ్ అన్నట్టుగా అన్నాడు. నీ ముచ్చట నేను ఎందుకు కాదన్నాడు అక్కడ శాంసన్. అలాంటి టాలెంట్ ఉన్న బ్యాటర్ ఎఫర్ట్లెస్ గా ఆ సిక్స్ సాధించాడు. స్ట్రైక్ వేసాడు, నార్మల్ లెగ్ స్పిన్ వేసాడు. స్లాట్ లో ఉంటే చూడొచ్చు కదా ఎంత పవర్ఫుల్ బ్యాటర్. ఇందాక అన్నట్టు మనం ఆ బ్యాటింగ్ ఆర్డర్ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ 12 ఓవర్స్ వరకు మెయిన్ బ్యాటర్స్ వస్తే వాళ్ళు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ బ్యాటింగ్ చేస్తారు. ఇది కాంటెస్ట్ ఇస్తుంది, మంచి ఛాన్స్, మంచి అవకాశం కలిగి ఈ రోజు తన పొజిషన్ ఇంకా గట్టిపట్టుకున్నాడు. శాంసన్ నంబర్ 5 వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ అవకాశం రాలా బ్యాటింగ్ కి, సెకండ్ మ్యాచ్ అవకాశం రాలా బ్యాటింగ్ కి. ఆ తర్వాత మ్యాచ్ నంబర్ 3 లో వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ అవకాశం రాలా, ఆ తర్వాత మళ్ళీ అవకాశం రాలా. అవకాశం వచ్చి చెప్తున్నాడు నేను పొజిషన్ ఆడడానికి సిద్ధంగా ఉన్నాను. 6 తర్వాత 2 వెరీ స్మార్ట్ క్రికెట్. ఇద్దరు కూడా సౌత్ జోన్ కూడా చాలా అవసరం కూడా పార్ట్నర్స్. గిల్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ లో వస్తారు. అలాగే మిడిల్ లో ఇద్దరు కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి అదే అంటున్నారు క్రికెట్ ఎవరు ఫీల్డర్ లేదు. వాళ్ళ స్ట్రైక్ రేట్ కూడా పెరుగుతుంటుంది, పార్ట్నర్షిప్ కూడా పెరుగుతుంటుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కరెక్ట్ గా చెప్పారు రాజు. వీళ్ళిద్దరు కూడా సింగిల్ 133 for 3. తీక్షణ వచ్చాడు మళ్ళీ బౌలింగ్ కి. డిసప్పాయింటెడ్ గా ఉంటాడు, బౌండరీకి పంపించలేదు అని చెప్పి ఈ వికెట్ మీద పెద్ద షాట్. కొంచెం గట్టి కొట్టుంటే బహుశా మ్యాచ్ ఫినిష్ చేయడమో లేదంటే యాక్సలరేట్ చేయడమో ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి తిలక్ బ్యాట్ నుంచి. స్ట్రైట్ గా ప్రయత్నటువంటి షాట్స్ చాలా బాగా ఆడుతుంటాడు సంజు శాంసన్. లాంగ్ ఆన్ ఫీల్డర్ చూస్తూ ఉంటాడు అంతే. ఎందుకంటే ఆ షాట్ ఆ ఫ్లో వచ్చింది అంటే గో బాల్ అంతే, ఏం చేయలేము. ఇందాక అదే అంటున్నారు కదా, సత్తా ఉన్న ప్లేయర్స్ పెద్ద హిట్స్ కొట్టే సత్తా ఉన్న బ్యాటర్స్ 6 సార్లు అవుట్ చేశాడు. కానీ అక్కడ చూస్తే ఈ 6 తో 54 రన్స్ పార్ట్నర్షిప్. చాలా తక్కువ బాల్స్ లో కేవలం 34 balls లో 54 runs partnership. ఫుల్ అండ్ బాల్ ఈ షాట్ ఆడటం ఈజీ కాదు. కానీ ఇందాక అన్నట్టు ఆ స్కిల్ ఉంది తన దగ్గర. స్ట్రైక్ తీసుకున్నాడు, బాల్ రానిచ్చాడు. రానిచ్చిన తర్వాత ఇందాక అంటున్నాడు కదా హ్యాండ్స్ ఎక్స్టెండ్ చేశాడు.
కొంచెం ఎక్కువ ఫుల్ అయింది ball, అందుకే elevation. మరోసారి చూడొచ్చు అది లెగ్ బాల్. అక్కడ చూస్తున్నాం కదా మంచి పొజిషన్లో ఉన్నాడు, స్టిల్గా ఉంటున్నాడు. బాల్ వేసిన తర్వాత డిసైడ్ చేస్తున్నాడు షాట్ ఆడటానికి. నార్మల్గా క్లీస్లో ఎప్పుడు స్పిన్నర్స్ వేసిన తీక్షణ ఆఫ్ స్టంప్ బయటికి వేస్తున్నాడు తిలక్ వర్మకి. ఆఫ్ స్టంప్ బయటికి వేసిన అక్కడి నుంచి ఆడమని ఇన్వైట్ చేస్తున్నారు. ఇద్దరు కూడా 32 మినిట్స్. ఈ బాల్ అటెంప్ట్ చేశాడు, ఫ్లైట్ వేసాడు, కొట్టమన్నాడు, సింగిల్ తీసుకున్నాడు. ఆల్రెడీ ఒక 6 వచ్చేసింది, 10 రన్లు ఈజీ. క్లాసికల్ స్ట్రోక్స్ ఉంటుంది, టైమింగ్, పవర్. షార్ట్ బాల్ పిక్ చేశాడు అండ్ సిక్సర్. ఇలాంటి బాల్స్ సంజు శాంసన్ లాంటి క్లాస్ ప్లేయర్కి బౌలింగ్ వేస్తే ఇలాంటి ట్రీట్మెంట్. పేస్ లేదు, బౌన్సర్ కి సరిగ్గా హైట్ వచ్చింది. సంజు శాంసన్ కి చక్కగా పిక్ చేసిన డిస్పాచ్ చేశాడని చెప్పాలి. ఒక మ్యాచ్ లో 50 చేశాడు ఒమాన్ కి అగేన్స్ట్ గా. దాని మీద చాలా రిమార్క్స్, చాలా క్వశ్చన్స్ ఉండే. బట్ ఇక్కడ ఒక మంచి బౌలింగ్ యూనిట్ అండ్ ఈ యూనిట్ మీద అలాంటి షాట్ వేస్తే శాంసన్ లాంటి ప్లేయర్ ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దాన్ని డిస్పాచ్ చేస్తూనే ఉంటాడు. అండ్ నో బాల్ కూడా ఫ్రీ హిట్. ఇంకా లైసెన్స్ ఇచ్చేశారు సంజు శాంసన్ కి. ఇండియన్ టీం మాత్రమే కాదు, శ్రీలంక కూడా ఇచ్చింది లైసెన్స్, డ్యూయల్ లైసెన్స్. అక్కడ యూజువల్గా థర్డ్ ఎంపైర్ ఇవన్నీ వాచ్ చేస్తుంటారు కాబట్టి ఫ్రీ హిట్ సంజు శాంసన్ కి. ఫ్లోర్ బాల్ గట్టి ఊపే ప్రయత్నం అక్కడ సంజు శాంసన్. సిక్స్ వచ్చు, కరెక్ట్ హైట్ లో వచ్చింది, పిక్ చేసాడు చాలా చక్కగా. మిడ్ అయింది, టైమింగ్ కుదిరింది, అలాగే డిస్టెన్స్. సూపర్ హిట్. ఈసారి గాల్లో ఉంది, ఛాన్స్ ఏమైనా ఉందా శ్రీలంకకి? అండ్ టేకెన్, మంచి క్యాచ్. మరోసారి పెద్ద